వీటెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. రెండో రోజు కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ నిరవధిక దీక్ష. పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీ. బ్రిటన్లో చిరంజీవికి అరుదైన గౌరవం. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అమలు జరిపేటట్లు చూడండి అని చెప్పి వారికి రికమెండేషన్ ఇచ్చాం. సాక్షాత్తు మీ పత్రికలన్నీ కూడా చూశాయి, టీవీలు అన్నింటిలో కూడా రాశారు. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి నేను చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా క్యాబినెట్ అంతా కలిపి. వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం నిర్ణయించుకున్నాం. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని, ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం, ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం. అధికార పార్టీ అయితే అది చేస్తారు, అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటును చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి. అంతేగాని ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు, వ్యక్తిగత వివాదాలు కాదు, ఇది ఆస్తి తగాదాలు కాదు, ఇది వ్యక్తిగతమైన తగాదాలు కాదు. ఇవి బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నిరవధిక దీక్షలు కొనసాగుతా ఉన్న నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రెండవ రోజు నిరవధిక దీక్ష కొనసాగుతూ ఉంది. దీనికి మద్దతుగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గంగుల సంఘీభావం తెలపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ 11% బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. బిల్ పాస్ చేసిన దాని తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాలు, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాదిగలకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుంది.
खबरदार व्यतिरेकुलारा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा पद्मश्री मंदकृष्ण मादिगा गारी नायकत्వం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఈరోజు సాలూరు మండల కేంద్రంలో ఏదైతే మందకృష్ణ మాదిగ గారి యొక్క పిలుపు నిరసనలు దీక్షలు కొనసాగించాలని పిలిపివ్వడంలో భాగంగా మరి ఈ నూతన మండల కేంద్రం నుండి ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు ఊరే శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు మరి నిరవధిక నిరసన దీక్షలు రెండో రోజుకు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షాన నిలబడి ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల జనాభా దామాష ప్రకారం 11% రిజర్వేషన్ కల్పించాలని మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికైనా ఆలస్యమైంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాదిగల పక్షాన్ని నిలబడి ఎస్సీ వర్గీకరణ చేసి చట్టబద్ధత బిల్లు పాస్ చేసి మరి ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ నియామకాలు ఉన్నాయో అవి వెంబడే ఫలితాలు విడుదల చేసినట్లయితే మాదిగలకు మంచి అభివృద్ధి వైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మా యొక్క ప్రధానమైన కాన్సెప్ట్. కాబట్టి ఈరోజు దీనికి కూడా మరి అన్నగారు మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు కూడా మరి గంగుల అన్నగారు కూడా దీనికి సంఘీభావం తెలపడం మాకు చాలా శుభదినం. కాబట్టి వారికి కూడా ఈ దాని సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మాదిగలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకొని నిర్మించుకున్నట్లయితే మాదిగలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండదండలు ఎల్లకాలం అందిస్తామని ఈ సందర్భంగా మేము వారికి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ విద్యార్థి విభాగ అధ్యక్షులు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈరోజు మలిదశ ఉద్యమకారులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా విద్యార్థి భవన్ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో 10th క్లాసు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి 10th క్లాస్ వాళ్ళకి మన ప్యాడ్స్ పెన్నులు వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ పంపిణీ చేయడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళ కోసం ఇలాంటివి ఎన్నో చేస్తామని చెప్పేసి చెప్తూ మలిదశ ఉద్యమం టైంలో కవితక్క ఎన్నో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. మరి వారు రానున్న రోజుల్లో పార్టీ పరంగా కావచ్చు, వారికి వ్యాపారంగా కావచ్చు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి మా విద్యార్థి విభాగంలో కోరుకోవడం జరుగుతుంది. వారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తారు. ప్రజలతోని వెన్నుదన్నంటూ ఉంటూ ఏ సమస్యకైనా నేనున్నానంటూ, నేనున్నా అక్క, నేనున్నా తమ్ముడు అని చెప్పేసి ఉన్నట్టే ఉంటుంది మా అక్క. కాబట్టి వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా జమ్మికుంట విద్యార్థి ఆధ్వర్యంలో తెలపడం జరుగుతుంది. ఇమాంబాద్ గ్రామం నుండి నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథిగా చుంచు రమేష్ మాదిగ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన టీడీపీఎస్ సంఘ వ్యవస్థాపకులు దెబ్బెట శ్రీనివాస్ మాదిగకి రాష్ట్ర అధ్యక్షుడు బకూర అశోక్ మాదిగ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన మాదిగల త్యాగ ఫలితంగా ఆగస్టు 1వ తేదీన 2024 వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే అదే రోజు నిండు అసెంబ్లీలో మొదటగా నేనే చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పే ప్రయత్నం చేస్తూ గ్రూప్ 1, 2, 3 వర్గీకరణ అమలు జరగకుండా ఫలితాలు విడుదల చేయడం ద్వారా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నదన 3 రోజుల నుంచి నిరసన దీక్ష కొనసాగించడం జరుగుతుంది. మేరకు జిల్లా నుండి మొదలు కొడితే మండలాల వరకు కూడా ఈ యొక్క గ్రూపులు 1, 2, 3 ఏవైతున్నాయో రిలీజ్ చేయొద్దని చెప్పి నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు మూడో రోజున కొనసాగడం జరుగుతుంది. ఎందుకు అనంటే
గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? పిల్లల భవిష్యత్తులో ఉద్యోగాలలో అసమానతలు ఏర్పడ్డాయని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే దాన్ని గమనించిన సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తేదీన రాష్ట్రాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. హుటాహుటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు లేచి అన్ని రాష్ట్రాలకు ముందే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చైనా సరే ఈ యొక్క ఉద్యోగాల్లో నియామకాలు తెచ్చి మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తా అని చెప్పి పెద్ద పలుకులు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు మాట తప్పి పాలు తాగిన అమ్మ రొమ్మునే తన్నే స్థాయికి ఎదిగిండు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే ఎన్నో సభలలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ కానీ మాదిగలు కానీ నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చినా అని చెప్పిండు. కానీ ఏనాడు కూడా మరి ఇప్పుడు ఆయనకు మాదిగలకు చేయాల్సిన మేలు ఏదైతే ఉందో అది ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయలేని పరిస్థితి. అంటే ఒక వర్గానికి భయపడి ఈరోజు మిగిలిన వర్గాలకు అన్యాయం చేస్తానంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ఎంఆర్పిఎస్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసనలు జరిగితే అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మా హక్కుల కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తే నోటి దాకొచ్చిన ముద్దను లాక్కునే ప్రయత్నాలు చేస్తుంటే దానికి మద్దతుగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి వలకడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల్లో ఉద్యోగాల కోసమే పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ అవే ఉద్యోగాలు వర్గీకరణ జరగక ముందుకే భర్తీ చేస్తే ఈడ మాదిగా ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. మేలుకో మాదిగా ఉపకులాల నిరుద్యోగులారా, మీరే ఈ సభలలో నిలబడాలి, కూర్చోవాలి. మీకోసమే ఈ పోరాటం. మరి మీరే ఇంట్లుండి వాడాలంటే లాభం ఏమున్నది? మనకు రేపటి భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశం ఉన్నది. మాకు ఉద్యోగాలు రాలేదు, రేపు భవిష్యత్తు కూడా మీకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంటుంది. అన్ని ఉద్యోగాలు నియామకాలు వర్గీకరణ జరగకుండానే జరిగిపోతే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మన డిఎస్సి ఉద్యోగాలు 11,062 పడ్డాయి. మరి వర్గీకరణ జరిగితే 1,600 ఉద్యోగాలు రావాలి. వర్గీకరణ జరగకుండానే 400 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే మనం 1,200 ఉద్యోగాలు నష్టపోయినాం. మరి ఇప్పుడైనా నిరుద్యోగ యువకులారా, ఎంఆర్పిఎస్ నాయకులు పోరాటం చేస్తూనే ఉంటారు, కానీ ఇది ఎవరి కోసం చేస్తున్నాము అనేది గమనించుకోవాలి. యువత మొత్తం తరలి వచ్చి మనకు జరుగుతున్నటువంటి హక్కులు అన్యాయముని నిలదీసినప్పుడే మాత్రమే ప్రభుత్వానికి వినబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కానీ నిరుద్యోగుడు కానీ మాదిగ జాతి మాదిగ ఉపకులాల జాతులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలకు రావాలి, కూర్చోవాలి. మన హక్కుల కోసం మనమే పోరాటం చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి నీ పద్ధతిని మార్చుకోకపోతే కనుక రేపు నీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. టాలీవుడ్ అగ్రకథా నాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లుగా తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ లో అవార్డుకు చిరుకు అందచేయనున్నట్లుగా తెలియజేశారు. ఇక యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబు బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇక బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతోనే వారిని సత్కరిస్తుంది. కాగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని తొలిసారిగా అందజేస్తుంది.
నిలుస్తుంది. దాన్ని చిరంజీవి అందుకోవడం విశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో మరొక కలికితు రాయిగా నిలుస్తుంది. బ్రిటన్ కు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్థవంతమైన నటుడు, డాన్సర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును సైతం ప్రదానం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ మే 9న సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇక తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ లో పవన్ తో పాటుగా కథానాయిక నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హోలీ విశేష్ తెలియజేశారు. కాగా ఇంతకు ముందు మార్చి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీని మార్చారు. విడుదల తేదీని మే 9కి వాయిదా వేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ మూవీకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే కథా నేపథ్యంలో 2 భాగాలుగా తీసుకురానున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు వివిధ రాష్ట్రాలకు నుండి వచ్చిన వర్కర్లు, స్థానిక ప్రజల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండే విధంగా రెడ్డి కంచేరు గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామంలో జిఎంఆర్, ఎల్ఎన్టీ సహకారంతో ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనం పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్బీ వకుల్ జిందాలకు జిఎంఆర్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవుట్ పోస్ట్ ను పెట్రోలింగ్ వాహనాలు ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం నిమిత్తం వివిధ రాష్ట్రాల నుండి వర్కర్లు, టెక్నీషియన్స్ వచ్చారన్నారు. సార్ అవుట్ పోస్ట్ కి ఎల్ఎన్టీ జిఎంఆర్ వచ్చిన వెహికల్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భిన్న వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ సంస్కృతి కూడా అది పెంచుకుతుంది. దానికి మన ఎస్పీ గారు అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేపట్టి గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. సో అలాంటి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా మా సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు వాచ్ లో ఉంచుతూ లోకల్లో శాంతి భద్రతలకి భంగం వాటిల్లకుండా ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్ పోస్ట్ లో సిబ్బంది మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఈ ప్రాంతీయ ప్రజలు ఏదైనా వాళ్ళకి సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కి వచ్చే టైం లేనప్పుడు ఇక్కడ అవుట్ పోస్ట్ కి సంప్రదించి కూడా వాళ్ళ సమస్యల్ని ఎస్పీ గారు, వీడియో జిఎంఆర్ వెంకటేశ్వరరావు గారికి, డిఎస్పీ విజయనగరం, ఎస్హెచ్ఓ భోగాపురం అండ్ అందరికీ నమస్కారం. ఎంతమందికి తెలుగు అర్థం అవుతుంది ఇక్కడ? ఈరోజు ఈ మన రెడ్డి కంచేరు విలేజ్లో ఈ అవుట్ పోస్ట్, పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ విలేజ్కి పక్కన కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. దానివల్ల చాలామంది బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళు పని చేసే వాళ్ళు తరచుగా ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువ మంది ఒకే టైంలోకి రావడము, తర్వాత ఇక్కడ కొన్ని
ఇక్కడ ఏమీ గొడవలు జరగకూడదని ఉద్దేశంతో ఇక్కడ ఏమీ లోకల్ పాపులేషన్కి లోకల్ గ్రామవాసులకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకూడదని ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళ మధ్య అండ్ గ్రామ వాళ్ళ మధ్య ఇటువంటి ఘర్షణలు జరగకూడదని ఉద్దేశంతో ఈ చెక్ పోస్ట్ ఈ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్తో పాటు ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్లో రావడం చాలా దాంతో అందరికీ మేలు జరుగుతుంది. కానీ ఈ కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసము ఎట్లాంటి ప్రాబ్లం ఎవరికి కూడా రాకూడదు, బయట నుంచి వచ్చే వాళ్ళకి రాకూడదు, గ్రామ వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో జిఎంఆర్ వాళ్ళకి LNT వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ అవుట్ పోస్ట్ పెట్టడము, ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు GMR and LNT that they have come forward and ఇది మాకు కోఆపరేషన్ ఇస్తున్నారు. సో దీంట్లో आप सब लोग हिंदी समझते हैं, तो आप सब लोग यहाँ पे काम करते हैं एयरपोर्ट पे, तो यहाँ पे आते रहते हो इस गांव में? रोज आते हो? रोज आने वाले कितने हैं? हाथ खड़ा करो. रोज आने वाले, हफ्ते में एक बार आने वाले. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. గురజాల నియోజకవర్గ మాచవరం మండల పిన్నెల్లి గ్రామస్తులు దాదాపు 400 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు అన్ని కుటుంబాల మైనారిటీ ఎస్సీ బిల్లులకు చెందినవే. ఇక వచ్చే 2 నెలల్లో చెలో పిన్నెల్లి కార్యక్రమానికి సిద్ధమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ బహిష్కరణ విషయంపై న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లుగా వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులున్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారంటూ వాపోయారు బాధిత కుటుంబ సభ్యులు. వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ కలిశారు పిన్నెల్లి గ్రామస్తులు. వీరితో పాటుగా తురకపాలెం, మాదెనేపాడు, చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. రెండో రోజు కొనసాగుతున్న MRPS నిరవధిక దీక్ష. పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ. బ్రిటన్లో చిరంజీవికి అరుదైన గౌరవం. ఇవి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.